ఐపీఎల్ అనంగానే టక్కమని గుర్తొచ్చే కొన్ని ఫిగర్స్ మనకు కొన్ని ఉంటాయి. దానిలో కావ్య మారన్ ఫస్ట్ పర్సన్. ఎందుకంటే కావ్య మారన్ నవ్వుతుందా, బాధపడుతుందా, కోపంగా ఫీల్ అవుతుందా అని చెప్పేసి ఆమె ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌కి వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఒక్కొక్క సందర్భంలో ధోనితో అలాగే మన నీతా అంబానీతో ఇలాంటి వాళ్ళతో కూడా ఆవిడ ప్రవర్తించే తీరు అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. అయితే ఈ ఐపీఎల్ 2026 ఈ మినీ ఆక్షన్‌లో ఆవిడ చేసిన పనికి ఒక్కసారి ధోని సైతం షాక్‌కి గురయ్యాడు. సీఎస్‌కే జట్టయితే చేతులెత్తేసింది. ఇంతకీ ఆమె ఏం చేసింది అనేది గనుక చూసినట్టయితే చాలా తెలివిగా వ్యవహరించింది. ఉద్దేశపూర్వకంగానే చెన్నై జట్టును దెబ్బతీయాలి అన్న తన స్ట్రాటజీ వర్కౌట్ అయింది. అదెలాగా అంటే ప్రత్యర్థి జట్టు బడ్జెట్‌ను ఖాళీ చేయించే వ్యూహం అనేది మినీ ఆక్షన్‌లో కానీ, మెగా వేలంలో కానీ చాలా ఎక్కువగా అగ్రెసివ్‌గా జరుగుతుంటుంది. ఎందుకనంటే మంచి మంచి ఆటగాళ్ళని ఇంకొక జట్టు కొనుగోలు చేయకుండా ఉండటం కోసమే ఈ స్ట్రాటజీని వాడతారు. కావ్య మారన్ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా తమ పర్స్‌ని ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితొచ్చింది. ముఖ్యంగా అనామిక ఆటగాళ్ళైన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మల కోసం వాళ్ళు ఏకంగా 14,00,00,000 చిల్లర ఖర్చు పెట్టారు. అయితే దీని వెనకాల మాస్టర్ మైండ్ అయిన కావ్య మారన్ ఉంది. కనీస ధర 30,00,000తో ఇద్దరు వేలంలోకి రాగా, సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి వరకు బిడ్ వేసి రేట్‌ను అమాంతం ఇద్దరికీ పెంచేసింది. నిజం చెప్పాలంటే కావ్య మారన్ అగ్రెసివ్‌గా అంటే చాలా ఆవేశపూరితంగా చేస్తున్న ఆ బిడ్డింగ్‌ని చూసి అమ్మో! వీళ్ళిద్దరిలో ఏదో ఉంది. వీళ్ళిద్దరూ ఉంటే కప్ గెలిచేస్తామా అన్నంత ఒక సినిమా క్రియేట్ అయింది. అయితే ఇక అప్పుడు లాస్ట్ మూమెంట్‌కొచ్చేసరికి వెనకడుగు వేసేసింది. సో, అప్పుడు 14,00,00,000 చిల్లరకి ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలను సీఎస్‌కే కొనుగోలు చేసేసింది. కావ్య మారన్ బిడ్ వేయకుండా ఉండుంటే వారిద్దరూ కూడా 10,00,00,000 సీఎస్‌కేకి చిక్కేవారు. అయితే జమ్మూ కాశ్మీర్ పేస్ ఆల్ రౌండర్ అకీబ్ దార్‌కు 8.4 కోట్ల రికార్డ్ ధర పలకడం వెనక కూడా కావ్య మేడమ్ ఉన్నారు. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు కావ్య కూడా తీవ్రంగా పోటీ చేసింది. 30,00,000 రూపీస్ అనామక ఆటగాడతను. అతన్ని అమాంతం పెంచేసి ఢిల్లీకి వదిలేసింది. ఈ బిడ్ ముగిసిన తర్వాత కావ్య పాప ఇచ్చిన రియాక్షనే ఆమె వ్యూహానికి అసలు క్లారిటీ ఏంటో తెలుస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి. భలే అయింది చూసారా? మనం గెలిచాం అన్నట్టుగా అన్నమాట. సో, ఎక్కడ 30,00,000 కార్తిక్ శర్మ, ఎక్కడ 14,00,00,000. నిజం చెప్పాలి అంటే ముస్తాఫిజుర్ రెహమాన్‌ని కొనుగోలు చేయటం కోసం 9,00,00,000 వేస్ట్ అని చెప్పేసేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వెనకడుగేసింది. అయితే అప్పుడేమైంది ఆహ్, సరే 9,00,00,000కి అంటే యాక్చువల్లీ వాళ్ళు మతీష్ పత్రానాని పక్కన పెట్టేసారు. మరి ఆ టైంలో తను వాళ్ళు మన డెత్ బౌలింగ్‌లో ఎవరో ఒకళ్ళు మంచి బౌలర్‌ని ఎంచుకోవాలి కాబట్టి ముస్తాఫిజుర్ రెహమాన్ ఎంచుకోవాలక్కడ వాళ్ళు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అనామిక ప్లేయర్‌కి 14,00,00,000 పెట్టేసింది కానీ, ముస్తాఫిజుర్ రెహమాన్‌కి మాత్రం 9,00,00,000 పెట్టలేకపోయింది. అతను కోల్‌కతాకెళ్ళిపోయాడు. సో, ఇలా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి మన బ్రెయిన్ పనిచేయదు. వేలం చివర్లో లక్నో సూపర్ జెయింట్స్ కూడా కావ్య మారన్ ఇలాగే షాక్ ఇచ్చింది. లియామ్ లివింగ్‌స్టోన్ విషయంలో తీవ్రంగా పోటీ పడి అతని ధరను 13,00,00,000కి పెంచి లక్నోపై కావ్య పాప రివెంజ్ తీర్చుకుంది. జోష్ ఇంగ్లీష్ కోసం కూడా తీవ్రంగా పోటీపడి అతని ధరను 8,500,00,000కు పెంచేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముందుగా జోష్ ఇంగ్లీష్‌ని ఎవరు పట్టించుకోలా. అతను అసలు అన్‌సోల్డ్‌గా ఉంటాడేమో అనుకున్నారు అందరూ. వేలం సందర్భంగా కావ్య మారనే పాపం వీళ్ళందరికీ కూడా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఇచ్చిందనమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.